గ్యాస్ వినియోగదారులందరూ కూడా తప్పనిసరిగా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అని, లేదంటే వారికి సబ్సిడీ అమౌంట్ అనేది రాదు అని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది కదా! ఇది ఎంతవరకు నిజం అనే వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ న్యూస్ అనేది ఎందుకు సర్క్యులేట్ అవుతుందో ఒక కారణం చూసినట్లయితే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రభుత్వ పథకం అమలు చేయాలి అంటే, అందుకు ముందుగానే బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వేలిముద్రలు అయితే తీసుకోవడం అయితే కామన్‌గా అయితే జరుగుతుంది. ఇక ఇదే విషయం పరంగా చూసినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ ఒక హామీ అయితే ఇచ్చింది అక్కడ ప్రజలకి. అది ఏంటంటే రూ. 500కి గ్యాస్ సిలిండర్ అనేది అందిస్తాము అని. అంటే మిగతా అమౌంట్ వచ్చేసి సబ్సిడీ రూపంలో అక్కడ గ్యాస్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్‌లో అయితే పడుతుంది. ఈ కారణంగా ఈ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అంటే రూ. 500కి మీకు గ్యాస్ సిలిండర్ అనేది రావాలి అంటే తప్పకుండా వినియోగదారులందరూ కూడా ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ చేశారు. కానీ ఇంకా తెలంగాణ గవర్నమెంట్ ఈ రూ. 500కి గ్యాస్ సిలిండర్ అనే స్కీమ్‌ని ప్రస్తుతానికైతే తెలంగాణలో అయితే లాంచ్ చేయలేదు. కానీ ఈ న్యూస్ అనేది ఇలా సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఇక ఇలా న్యూస్ సర్క్యులేట్ అవ్వడానికి మరొక కారణం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచితంగానే గ్యాస్ కనెక్షన్ అయితే అందివ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్‌కి సంబంధించి ఈ రోజే చివరి తేదీ, ఈ రోజే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే సబ్సిడీ అమౌంట్ అనేది రాదు అని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. నిజానికి ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి ఎలాంటి చివరి తేదీ అయితే లేదు. ఈ విషయం గురించి అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి కూడా చివరి తేదీ అంటూ ఏమీ లేదు. ఎవరైతే గ్యాస్ డెలివరీ పర్సన్ ఉంటారో వారి దగ్గర ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్‌లో మీరు ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా ఉజ్వల యోజన పథకానికి సంబంధించి. దీనికంటూ చివరి తేదీ అంటూ అయితే ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఇక ఫైనల్‌గా చూసినట్లయితే గ్యాస్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రస్తుతానికైతే ఈ కేవైసీ అయితే తప్పనిసరి కాదు. కానీ ఈ కేవైసీ చేసుకుంటే మంచిది కాబట్టి మీ వద్దకి గ్యాస్ డెలివరీ బాయ్స్ అయితే వస్తారు కదా! వారి వద్ద మీరు ఈ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. దీనికంటూ ప్రస్తుతానికైతే ఎలాంటి చివరి తేదీ అయితే లేదు.